ఇంకో 3-4 వీక్స్ లో ఇదే ప్లేస్ లో స్నో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మనం యాంకరేజ్ స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుండి ఇంకో 6 గంటలు. బట్ చుట్టూ చూస్తున్నారు కదా మొత్తం ఫాల్ కలర్స్. కొన్ని ఏరియాస్ లో చాలా బ్రైట్ ఉన్నాయి, కొన్ని ఏరియాస్ లో ఆల్రెడీ వచ్చి ఇంకా డల్ అయిపోతున్నాయి. థింగ్ ఏంటంటే ఒక 2-3 రోజులలో మొత్తం చేంజ్ అయిపోతుంది. మళ్ళీ కలర్స్ చేంజ్ అయితే ఆకులు రాలిపోతాయి. మనం స్టార్ట్ అయినప్పుడు ఇది ఫస్ట్ వచ్చే ఒక చిన్న సీనిక్ పుల్ ఓవర్. ఇక్కడ నుండి వ్యాలీ మొత్తం కనిపిస్తుంది. ఇవాళ క్లౌడీ ఉంది కాబట్టి కలర్స్ అంతా బ్రైట్ కనిపిస్తలేవు, కానీ చుట్టూ ఫాల్ కలర్స్ స్టార్ట్ అయినాయి. ఇంకో 3-4 వీక్స్ లో ఇదే ప్లేస్ లో స్నో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తొందరగా వచ్చేస్తుంది వింటర్. మనము రెగ్యులర్ వ్యాన్ లో కాకుండా ఇవాళ వేరే బండిలో వెళ్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఒక పార్టీని హోస్ట్ చేస్తున్నాను నేను. మొన్ననే స్టార్ట్ చేసినా కదా చిచ్చా, అప్పుడే బుకింగ్స్ వచ్చేసినాయి అంటే అవి వస్తూనే ఉంటాయి. లాస్ట్ 2 years నుండి చేస్తున్నా అని చెప్పిన. ఇప్పుడు మనోళ్ళ కోసం కొద్దిగా ప్రైజెస్ తగ్గించి నేను ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దామని చెప్పేసి అట్లా అనౌన్స్ చేసిన ఇన్స్టాగ్రామ్ లో. నువ్వు హోస్ట్ చేస్తున్నావా గైడ్ చేస్తున్నావా అంటే ప్రస్తుతానికి అయితే హోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం టైర్డ్ ఉన్నా కానీ ఇంకా బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళిపోవాలి, తప్పదు. మనకి రీసెంట్ గా ఒక కంపెనీ ఒక చిన్న ప్రోడక్ట్ పంపించింది. ఇది లిక్విడ్ ఐవీ లాంటిది. మన దగ్గర గ్లూకోజ్ ఉంటుంది కూడా. ఒక్కొక్క చిన్న పౌచ్ ట్రై చేస్తున్నా. యాక్చువల్లీ హైకింగ్ వెళ్ళినప్పుడు ఒక మంచి వీడియో చేద్దాం అనుకున్నా. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. కొన్ని నీళ్ళల్లో ఇది వేసేస్తే బాడీ మంచిగా హైడ్రేట్ అవుతుంది. స్మెల్ అయితే టూ గుడ్ ఉంది. మనం ఇప్పుడు తాగేది ఏ ఫ్లేవర్? లెమనేడ్. ఎలక్ట్రోలైట్స్ అనుకోండి, తొందరగా డిజాల్వ్ అయిపోతుంది అండ్ బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఇది ప్రమోషన్ కాదు, బట్ యా ఫ్యూచర్ లో వస్తాయి కంపెనీలు మనల్ని స్పాన్సర్ చేయడానికి. ఇన్ ద మీన్ వైల్ ఐల్ కీప్ డూయింగ్ వాట్ ఐమ్ డూయింగ్. ఇంకా 5.5 hours 5.5 గంటలు నడితే యాంకరేజ్ రీచ్ అయిపోతాం. ఒక డీసెంట్ టైంకి వెళ్తున్నా. నైట్ 12 లోపు రీచ్ అవుతా. మళ్ళీ మార్నింగ్ మన బ్యాగ్ అయితే స్కూల్కి వెళ్ళేది రెడీ ఉంది కాబట్టి మనకు టెన్షన్ లేదు. వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకొని మార్నింగ్ 12:30కి యాక్చువల్లీ ఫ్లై చేయాలి. బట్ నా ఇన్స్ట్రక్టర్ 3 o'clockకి మూవ్ చేద్దామా అని చెప్పేసి అడిగిండు. బట్ ఇట్స్ స్టిల్ టెంటేటివ్. చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవ్వకపోవచ్చు. బట్ 12:30కి నేను ఫ్లై చేయడానికి రెడీ ఉండేలా అయితే నేను మెంటలీ ప్రిపేర్ అవుతా. అలా అలా చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళిపోవాలి. కొద్దిగా లైట్ ఉన్నంతసేపు మంచి ఫాల్ కలర్స్ కనిపిస్తాయి. బట్ దాని తర్వాత ఇంకా డార్క్ అయిపోతాయి. నిద్ర వస్తే పుల్ ఓవర్ చేసుకుని ఒక 10-15 నిమిషాల్లో నాప్ తీసుకుంటా. యా ఐ థింక్ September 14th ఇంకో 10 days లో ఫ్లయింగ్ స్టార్ట్ చేస్తా. అంటే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తా. ఇంకా అక్కడ నుండి ఒక 1.5 month ఫ్లై అవుతా. అప్పటిదాకా ఇంకా సెమిస్టర్ ఎండ్కి వచ్చేస్తుంది. మేబీ ఈ Wednesday మన ప్రదీప్ బ్రో వస్తాడు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. చాలా మంచి ఫోటోలు తీస్తాడు, చాలా మంచి ట్రిప్స్ చేస్తాడు. సో మనోడు బేర్స్ ని షూట్ చేయడానికి వస్తుండు. సో ఫాల్ సీజన్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది, సీజన్ మొత్తం. ఐ థింక్ మనోడు వస్తే మంచిగా అట్లా బయటకి డిన్నర్ కి ఒక బియర్ తాగడానికి వెళ్దాం. చలో ఇంకా స్టార్ట్ అయిపోతాం. చిచ్చా కార్ ఆన్ అవ్వాలి. గేర్ పడేది ముందుకు వెళ్తుంది చిన్న చిన్న. ముందు ఫాగ్ ఇంకా కలర్స్ చాలా బాగున్నాయి, చూపిస్తాం. చెట్లలో మొత్తం ఫాగ్ ఉంది. సైడ్ మొత్తం వ్యాలీ కనిపిస్తుంది కదా. నిన్న మనం జీప్ తీసుకుని వెళ్ళింది అక్కడ ఉన్న ఒక హిల్ పైనకి. బ్యూటిఫుల్ కలర్స్. నిన్న చెప్పినట్టు కొన్ని ఎల్లో ఉన్నాయి, కొన్ని గ్రీన్ ఉన్నాయి కదా. సో అదే డిఫరెన్స్. ఒక చిన్న కరెక్షన్. నిన్న నా ప్రాపర్టీలో పైన్ చెట్లు ఉన్నాయని చెప్పిన. పైన్ చెట్లు లేవు, స్ప్రూస్ ఉన్నాయి. వైట్ స్ప్రూస్ ఇంకా బ్లాక్ స్ప్రూస్ ఉన్నాయి. దాని తర్వాత బర్చ్ ఉంది, ఆల్డర్ అక్కడక్కడ ఉంది. కొద్దిగా క్లియర్ గా అనిపిస్తుంది. హిల్స్ పైన ఫాగ్ ఉంది కదా. ఇక్కడ ఎలివేషన్ గెయిన్ అయినాం. సో మనము ఈ ఫాగ్ లో డ్రైవ్ చేస్తున్నాం. సో అక్కడికి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 1000 feet అయితే డిఫరెన్స్ ఉండవచ్చు. మనం స్టార్ట్ చేసినప్పటి నుండి ఇక్కడికి చాలా వెహికల్స్ ఉన్నాయి, చాలా ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు అక్కడక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఉంది. సో ఇంకొన్ని డేస్ అయితే ఈ కన్స్ట్రక్షన్ ఫినిష్ అవ్వకపోయినా ఆగిపోతుంది. ఎందుకంటే మనకి వింటర్ వచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉంటాయి కదా. ఓన్లీ జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఫుల్ బిజీ ఉంటారు. ఈ ఇయర్ ఇక్కడ ఏమైందంటే మొత్తం అక్కడ ఫారెస్ట్ కాలిపోయింది, ఫారెస్ట్ ఫైర్స్ వల్ల. సో అందుకోసం ఇక్కడ మొత్తం సైడ్ కి చెట్లు కొట్టేసి ద ట్రైంగ్ టు ఫిక్స్ ద టెరైన్. ఇప్పుడు వెయిట్ టైమ్స్ లేదు, కానీ పీక్ సమ్మర్ లోనైతే ఇక్కడ 1 గంట సేపు వెయిట్ టైమ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మొత్తం కాలిపోయిన చెట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ రోడ్ మొత్తం బ్లాక్ చేసి 1 గంట ట్రాఫిక్ ఇటు వదులుతుండే, ఇంకో గంట అటు వదులుతుండే. ఇంకా మౌంటైన్స్ చూడండి. నేను మొన్న వస్తున్నప్పుడు స్నో పడుతుందని చెప్పిన కదా. ఆల్రెడీ రిటర్న్ అవుతున్నాం. ఎంత స్నో పడింది. బ్యూటిఫుల్ ఉన్నాయి మౌంటైన్స్ అయితే. ఫస్ట్ గ్లింప్స్. ఇటు ఒక దిక్కు ఫాల్ కలర్స్ నడుస్తుంది, అటు మౌంటైన్స్ పైన స్నో పడుతూనే ఉంది. ఈజీ కదా. మంచిగా ఫేర్ బ్యాంక్స్ కి అటు వెళ్ళి ఇటు 3 days లోపల రిటర్న్ అవుతున్నా.
మొత్తం మౌంటైన్స్ పైన ఇంకా స్నో స్టార్ట్ అయిపోయింది. వచ్చేటప్పుడే నాకు కొద్దిగా అనిపించింది, ఎందుకంటే ఆ ట్రక్స్ స్లోప్ లో ఉన్నప్పుడు పైనకి మౌంటైన్ పైనకి లైట్ కొడుతున్నప్పుడు నాకు అనిపిస్తుండే అంటే ఐఎమ్ ప్రెటీ ష్యూర్ స్నో పడుతుంది. అది గోల్డ్ అవుతుందా లేదా అని తెలియదు, కానీ ఇప్పుడు ఫాల్ కలర్స్ ఉన్నాయి. అసలు స్నో అయితే క్రేజీ ఉంది. బ్యూటిఫుల్. ఇంకా కొద్దిగా ఎర్లీగా వస్తే మంచిగా లైట్ ఉంటుండే, కానీ మనం కొద్దిగా లేట్గా స్టార్ట్ అయ్యింది. ఇలా కనిపించడమే ఇంకా చాలా ఎక్కువ చేస్తుంది. చిచ్చా, వింటర్ ఈస్ కమింగ్. ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా, ఇక్కడ ఎండ్ స్లైడ్ ఏరియా అని ఉంది కదా, లాస్ట్ వింటర్ లో నేను అవలాంచ్ వల్ల స్టక్ అయింది. ఇక్కడ చిన్న చిన్న కోన్స్ పెట్టినారు కదా ఇక్కడ. సో అటు లెఫ్ట్ సైడ్ నుండి పైనుండి అవలాంచ్ కిందికి వచ్చింది. ఆ ఎండ్ స్లైడ్ ఏరియా అని చెప్పేసి కాషన్ సైన్ పెట్టింది కదా, అది దాటిన తర్వాత వచ్చింది అవలాంచ్. ఇంత స్టీప్ మౌంటైన్స్ పక్కన డ్రైవ్ చేస్తున్నప్పుడు ఐ డోంట్ థింక్ ఎక్కడ అవలాంచెస్ వస్తాయి, ఎక్కడ మొత్తం ల్యాండ్ స్లైడ్ అవుతుందో అసలు చెప్పలేము. ఆ లెఫ్ట్ సైడ్ కి మొత్తం స్నో ఉంటే మనకి ముందు కొంచెం ట్వైలైట్ ఉంది. ఆల్రెడీ సన్సెట్ అయిపోయింది. క్లౌడ్ ఫార్మేషన్స్ ఉన్నాయి కదా అక్కడ, క్రేజీ. మనం ఒక చిన్న సిచ్యువేషన్ లో ఉన్నాం. ఈ టైర్ లో గాలి పడుతుంది. ఇప్పటికీ 2-3 సార్లు ఫిల్ చేసిన అయినా కూడా మనం వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నో వేర్. హోప్ఫుల్లీ సో 30 ఆల్మోస్ట్ 40 దగ్గర ఉంది. నేను ఫిల్ చేసినప్పుడు 40 అన్న ఉండాలి. సరిగ్గా ప్రాపర్గా పెడతలేను ఇది. ఓకే, యా, సో ఫార్ ఇట్స్ గుడ్. యాక్చువల్లీ ఫుల్లీ అంటే ప్రాపర్ గా పెట్టి చెక్ చేయలే, అందుకోసం నాకు ఇందాక 30 అనిపించింది లాస్ట్ స్టాప్ లో. సో ఎందుకైనా మంచిది అని చెప్పేసి మళ్ళీ డబుల్ చెక్ చేస్తున్నా. ఫైనలీ 6 గంటలు నడుపుకుంటూ వచ్చి రీచ్ అయిపోయినా. ఇవాళ క్యాల్కులేట్ చేస్తుండే ఇంకో 2 సార్లు డ్రైవ్ చేసి ఒక కొన్ని వీక్స్ డ్రైవ్ చేసే అవసరం ఉండదు, ఎందుకంటే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ తీసుకుని బ్యాక్ అండ్ ఫోర్త్ గంటలు పోయి గంటలు రావచ్చు. అండ్ ఐ ఆల్వేస్ అప్రిషియేట్ ద నేచర్. నేను చాలా ఎంజాయ్ చేస్తూ అరే వస్తుంది ఫాల్ కలర్స్ మళ్ళీ చూస్తూ ఫాగీ మౌంటైన్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ నేను ముందుకెళ్తూ ఉన్నా. బట్ బ్యూటిఫుల్ స్నో క్యాప్ మౌంటైన్స్ కనిపించినాయి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ నుండి చాలా క్లౌడీ ఉంది, చాలా వర్షం పడుతుంది. మన కింద వర్షం పడుతుంది, కొద్దిగా చల్లగా ఉంది అంటే దానిపైన ఫ్రీజింగ్ ఉంది అన్నట్టు. సో మౌంటైన్స్ పైన ఎలివేషన్ చాలా ఎక్కువ ఉంటది కాబట్టి మౌంటైన్స్ పైన స్నో పడుతుండే. ఇవాళ కొద్దిగా క్లౌడ్స్ క్లియర్ అయినాయి, ఓపెన్ అప్ అయింది. బ్యూటిఫుల్ సైట్ చిచా. అండ్ యాంకరేజ్ కి దగ్గరలో రీచ్ అవుతున్నప్పుడు ఐ వాజ్ లైక్ బ్యూటిఫుల్ నార్దర్న్ లైట్స్. అసలు ఎట్లా అంటే డిస్ట్రాక్ట్ అవుతుండే. నేను కొద్దిసేపు ఆగి చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుని నార్దర్న్ లైట్స్ చూసి మళ్ళీ డ్రైవ్ కంటిన్యూ చేసిన. ఎందుకంటే మనము రీచ్ అయ్యి పడుకొని మార్నింగ్ లేచి మళ్ళీ ఫ్లైట్ ట్రైనింగ్ చేయాలి కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇప్పటి నుండి నెక్స్ట్ 2026 మే వరకు మనకు నార్దర్న్ లైట్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఇట్స్ గonna బి ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ సీజన్ లో నేను ఫస్ట్ నార్దర్న్ లైట్స్ చూసిన. యా, సో ఫార్ అది మ్యాటర్. చలో, సీ యూ టుమారో.